మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మహేష్, ఆ కార్ నాపు. అలాగే మేడం. ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తున్నారు మేడం? ఎస్కోట వెళ్తున్నాను, చిన్న పనుంది. ఒంటరిగా వెళ్తున్నారేంటి? చెప్పాను కదా అక్కడ పనుందని. వెళ్ళొచ్చా? లేదు మేడం, కారు డిక్కీ ఓపెన్ చేయండి. ఏంటి మేడం, డిక్కీ ఓపెన్ చేయండి అంటే అలా చూస్తున్నారు? మా సిఐ గారికి కోపం వచ్చిందంటే మీ పరిస్థితి మరోలా ఉంటుంది. మేడం, ఎప్పుడు లేని చెక్కింగ్ ఏంటి మేడం? ఎవడో గంజాయి తీసుకుని పారిపోతున్నాడంట. వాణ్ణి ఎలాగైనా పట్టుకోవాలి అని మా పై ఆఫీసర్ నుండి ఫోన్ వచ్చింది. మాదక ద్రవ్యాలు తీసుకెళ్లడం తప్పే కదా, అలాంటి వాళ్ళని ఎలా వదిలేస్తాం? అయినా ఈ మధ్య మనుషుల్ని చంపేయడం, ఇలా గంజాయిల్ని ఎత్తుకెళ్లడం ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళ తోట తీయాలని ఇలా చెక్ చేస్తున్నా. నీ కార్ చెక్ చేయమను. వెళ్ళా. అలాగే మేడం. ఓపెన్ చేయండి. సరే. ఓపెన్ చేయి, సీట్ ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. మేడం, ప్యాకెట్ దొరికింది మేడం, గంజాయి ప్యాకెట్. మీరు వెళ్ళిపోవచ్చు. కానిస్టేబుల్స్, వీళ్ళని పంపించేయండి. చెప్పరా, వీటిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చెప్పరా, ఎక్కడికి రా పారిపోతావు? నా దృష్టిలోకి వచ్చాక అయితే జైల్లో బ్రతకాలి లేదా చచ్చిపోవాలి, అంతేకాని తప్పించుకొని పారిపోవడం ఉండదు. మేడం, మనం మాట్లాడుకుందాం మేడం, అనవసరంగా ఇంత రిస్క్ ఎందుకు? అలాగే మాట్లాడుకుందాం గాని ఇక్కడ కాదు. ముందు కారెక్కు. కానిస్టేబుల్స్, కారెక్కించండి. అలాగే మేడం. ఎక్కడా? వీడు ఎంతో దుర్మార్గుడై ఉంటాడు. ఎంతో మంది ఆడపిల్లల జీవితం నాశనం చేసిన వాడిలా ఉన్నాడు. వాడి మాట, ప్రవర్తన అంతా అలాగే ఉంది. పాపం, ఇందాక కొండ మీద కూడా ఎవరి జీవితాన్నో నాశనం చేయాలనుకున్నాడు. వాళ్ళు తప్పించుకోవడం కోసం వీడిని తోసేసినట్టున్నారు. చచ్చిపోయాడని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. పాపి చిరాయివు అన్నట్టు వీడంత తేలిగ్గా చావలేదు. నా కంటపడ్డాడు. ఇలాంటి వాడు ఉండకూడదని దేవుడు అనుకున్నాడేమో. వీడి కథ ముగించాడు. ఇది నా తల మీదకి రాకుండా నేను చూసుకోవాలి. అందుకే వీడిని అదే ప్లేస్లో పడేసి నేను వెళ్ళిపోవాలి. అక్కడైతే వీడు కొండ మీద నుంచి పడి చచ్చిపోయాడు అనుకుంటారు.
అయ్యో, ఈ టైర్ కూడా ఇప్పుడు పంచర్ అవ్వాలా? ఏంటి నాకు ఈ పరీక్ష? ఏంటి ఈ టైంలో ఏం చేస్తున్నావు? టైర్ పంచర్ అయింది, మార్చడానికి ప్రయత్నిస్తున్నాను. అసలే అర్ధరాత్రి ఒంటరి ఆడపిల్లవే, నేను చేయనా? ఏంటి? ఇంత అర్ధరాత్రి ఈ చీకట్లో నీ వల్ల ఏమవుతుంది? నేను మార్చనా? ఏమొద్దు, నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు. పర్వాలేదు, చెప్పాను కదా, నువ్వేం చేయలేవు, నేను చేస్తాను. ఏంటి అలా మాట్లాడుతున్నావు? అవసరం లేదని చెప్పాను కదా. ఏంటి ఇదంతా భయమే? నేను ఇలా రాత్రులు తిరుగుతూ ఉంటాను, నీలా ఒంటరిగా దొరికితే చేస్తాను సాయం. పక్కకు తప్పుకో. గంజాయి స్మగ్లింగ్ అవుతుంది అని మనకు ఫోన్ వచ్చింది. గంజాయిని పట్టుకోమన్నారు. కానీ గంజాయిని పట్టుకుంటే గంజాయితో పాటు డబ్బులు కూడా దొరుకుతాయి. మేడం, కార్ ఎవరిదో టైర్ పంచర్ అయినట్టుంది.